హలో అందరికీ, ఈరోజు సర్వరోగ నివారిణి అయినటువంటి మునగాకుతో పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అందుకోసం ముందుగా మునగాకుని ఈ విధంగా విడిపించి పెట్టుకోవాలి. కారం, ధనియాల పొడి, కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ, ముందుగా నానబెట్టిన చింతపండు కావాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అందులో తెల్లగడ్డ, కొద్దిగా కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని అందులో పోసి కలిపి కావలసినన్ని నీరు పోసుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత అందులో ముందుగా విడిపించి పెట్టుకున్న మునగాకు వేసి ఉడకనివ్వాలి. అంతే, పుల్లటి మునగాకు పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.